ఈరోజు అంశము మన జీవితాల్లో దేనికి విలువనివ్వాలి? అందరు చెప్పగలుగుతారా? మరొకసారి అంటారా? అది ఇప్పుడు మీ హృదయాన్ని మీరే పరీక్షించండి. మన జీవితము ఏ వయసులో ఉన్నాము, దేనికి విలువనిస్తున్నాము, దేనికి విలువనివ్వాలో, ఏమి ఆలోచిస్తున్నామో, ఎటువైపు చూస్తున్నామో ఆలోచించండి. మన జీవితాల్లో దేనికి విలువనివ్వాలి? తండ్రి మనలను దీవించి ఆశీర్వదించి యవ్వన స్థితిలోనికి తీసుకొని వచ్చి చక్కటి కుటుంబాలుగా తీర్చిదిద్దాడు. చక్కటి కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు. కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ మన కుటుంబాలలో ఏదో వెలితి, ఏదో పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. దీనికి కారణము వీ హ్యావ్ టేకెన్ రాంగ్ డెసిషన్స్. చెప్పండి, ఏం తీసుకున్నాం మనం? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఎక్కువగా తప్పుడు నిర్ణయాల వలననే మన జీవితాలు ఒక స్థాయి తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి మాటను కూడా ఆస్వాదించండి. ఆది మానవుడైనటువంటి మొట్టమొదటి కుటుంబము ఆదాము హవ్వలు. మొట్టమొదటి కుటుంబం ఎవరండి? వారే ఫస్ట్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. మొట్టమొదటి తప్పుడు నిర్ణయం తీసుకున్న కుటుంబము ఆదాము హవ్వలే. ఒంటరిగా మొదటి పాఠము, రెండో పాఠం, మూడో పాఠాలు మనం చదివిస్తుంటామే, అదేదో చదివేసి వెళ్ళిపోతాం. కానీ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆస్వాదించండి, అర్థమవుతుంది. మొట్టమొదటి పాఠం అదే. నరుడు ఒంటరిగా ఉండుట. ఎక్కువ రిఫరెన్స్లు ఇవ్వను, ఎందుకనగా ఇది సువార్త కనుక. ఈవినింగ్ బైబిల్ స్టడీలో నంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇస్తాను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఒక కుటుంబముగా ఆదాము హవ్వలను చేశాడు. అది కుటుంబం. ఈడెన్ గార్డెన్ని, ఏదేను వనమనే ఇచ్చేశాడు. ఈనాడు భార్యాభర్తలు అయినటువంటి మీకు ఇచ్చినట్టుగా ఇచ్చి, మీకేదైనా సమస్యలు వస్తే నాకు చెప్పండి అని ప్రతిరోజు సాయంకాలము కుడి చేత ఆదామును, ఎడమ చేత హవ్వను పట్టుకొని నడిపిస్తూ ఈ విషయాలని చెప్పాడు. ఇంతలో సాతానుడు వచ్చాడు. వచ్చి అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ, ఏమిటి ఇంత చక్కటి ఫలవృక్షాలు ఉంటే ఈ పళ్ళను అలానే ఉంటున్నాయంటే, అయ్యో అది ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు అని అవ్వ అంది. ఏం కాదు, అన్ని తినొచ్చు, మీరు దేవదూతల వలె అవుతారు అని ఏవేవో చెప్పేశాడు. అందుకంటే ఎక్కువ చెప్పను. చెప్పినప్పుడు అవ్వ ఏం చేయాలండి? ఇమ్మీడియట్గా ఆదాముకు చెప్పాలి, హస్బెండ్కి చెప్పాలి కదా. అర్థమవుతుందండి అందరికీ? భార్యలారా, మీకు అర్థమవుతుందా? ఆదాముతో అసలు మాట్లాడలేదు.
ఆ తర్వాత తండ్రితో మాట్లాడాలి, తండ్రికి చెప్పాలి. తండ్రికి కూడా చెప్పలేదు. తన సెల్ఫ్ డెసిషన్ తీసుకొని తను తినేసింది. అనేక మార్లు ఇక్కడనే చెప్పాను. ఆదాము కూడా ఇవ్వడము, నేను ఇక్కడనే డిమాన్స్ట్రేషన్ కూడా చేశాను. ఆదాము కూడా ఏమి చేయలేని స్థితిలో హవ్వ తిన్నది కదా, ఏమైతే అది అయింది అని ఆయన తినేశాడు. హవ్వ తీసుకున్నటువంటి ఒక రాంగ్ డెసిషన్ ఎంటైర్ యూనివర్స్ మనందరికీ వచ్చి పడింది. అదే మాటను రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో లిఖింపజేసి ఉంది. ఒక కుటుంబము చేసిన తప్పు మనం అందరం అనుభవిస్తున్నాం. ఆవిడే ఆదాముని అడిగినా, ఆవిడే తండ్రిని అడిగిన పరిస్థితి వేరుగా ఉండేది. ఇక రెండవ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వినండి. అబ్రహాముకి మీకు బాగా తెలుసు. అబ్రహామును పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నా మాట విన్నట్లయితే నిన్ను నీ సంతానమును పాలు తేనెను ప్రవహించు స్థలములో నీకు నడిపించి అద్భుతమైనటువంటి జనాంగముగా ఆకాశ నక్షత్రముల వలె దీవిస్తానన్నాడు. నిన్ను శపించు వారిని శపించేదను, నిన్ను ప్రేమించు వారిని ప్రేమించేదను, నీలో నుండి సర్వలోకమునకు రక్షణ వస్తుంది అని చెప్పాడు. అబ్రహాము శారాలకి ఈ విషయాలన్నీ బాగా తెలుసు. ఎందుకనగా ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లోనే ఉంది కనుక. సరే, కుటుంబాల్లో కలతలు కష్టాలు ఉండకపోతాయా? ఉంటాయి. కరువు వచ్చింది. అబ్రహాము శారాలు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఈజిప్ట్కి వెళ్ళారు. ఈజిప్ట్లో వారికి ఉన్నటువంటి ఆ కుటుంబ వ్యవస్థను చూసినటువంటి రాజు ముగ్ధుడైపోయాడు. సరే, కొన్ని జరిగినప్పటికీ తర్వాత రిపెంట్ అయ్యి ఏం చేశాడు? ఇటువంటి కుటుంబానికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలని హగర్నిచ్చాడు, ఒక దాసిని ఇచ్చాడు. ముగ్గురు కలిసి వచ్చారు. ఇద్దరుగా వెళ్ళిన వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు బేర్షబా ప్రాంతానికి. వచ్చిన తర్వాత శారమ్మకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటంటే, నాకు పిల్లలు కావాలి కనుక నీవు ఈ హగరుతో వెళ్ళమంది. రాంగ్ డెసిషన్. ఆమెకున్న దీవెనలు ఏమిటి, వాడిద్దరికి ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు ఏమిటి అన్ని మర్చిపోయారు. మనమంతే, పెళ్ళైనప్పుడు ఎన్ని వాగ్దానాలు చేస్తామండి. ఇక్కడ ఎన్ని వాగ్దానాలు చేస్తామండి. నీవు వెళతావా వెళ్ళవా? ఏమిటా డెసిషన్? పోనీ అబ్రహామైనా వద్దమ్మా అన్నాడా? అనలేదు. ఆయన రాంగ్ డెసిషన్లోకి వెళ్ళిపోయాడు. కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయనగా రాంగ్ డెసిషన్స్ వల్ల. అబ్రహాముకి బాగా తెలుసు, దేవా బలిపీఠము కట్టి 12వ అధ్యాయం 8వ వచనంలోనే ఆదికాండంలో ఉంటుంది. ప్రార్థన చేసినటువంటి ధీరుడు మోకాళ్ళలోనే, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటావు అని ప్రార్థన చేయాలి కదా. చేయాల. వెళ్ళిపోయాడు. చివరికి ఎవరు పుట్టారు? రాంగ్ డెసిషన్స్కి వచ్చినటువంటి ఒక శరీర పుత్రుడు వచ్చాడు. అతని పేరు ఇష్మాయిల్. ఆ తర్వాత తండ్రి వాగ్దానమును నిలబెట్టుకొని, తండ్రి ఎప్పుడు కూడా మాట తప్పడని ఎన్నో మార్లు చెప్పాను, నేను అనేక మార్లు చెప్పాను. ఒక్కసారి తన నోట స్పెల్ అవుట్ అయిందంటే వర్డ్, దీని మీదనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారపడింది. ఈనాడు మనకు అది అర్థం కాక చిన్న చిన్న వాటికే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్క మాట జారిందంటే అలా అనాలోచితంగా అలవోకగా పలకడు. నీకు నేను
రక్షకుడిని నీ ద్వారా ఇస్తానని చెప్పిన మాటకు వచ్చిన ఇస్సాకు తీరా నేను పెంచుకుంటానని శారమ్మ ఎగిరి ఎగిరి ఇష్మాయిల్ పుట్టాక వాడిని చూశాక ఏమికి ఇష్టం లేకుండా పోయింది. రాంగ్ డెసిషన్స్ ఎలా ఉంటాయో చూడండి. ఏ సంతానం కావాలని ప్రెషరైజ్ చేసి అబ్రహాముని కష్టపెట్టిందో ఆ సంతానం వచ్చిన తర్వాత అసలు వీడు నాకు అక్కర్లేదు, వీడిని నా ముందు నుంచి పంపించవా అని ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనంలో నేసింది. ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. అన్ని సెల్ఫ్ డెసిషన్సే. మన కుటుంబాల్లో ఏ ఒక్క దైవజనుడి మాట కానీ లేకపోతే దేవుని మాట కానీ విలువ లేకుండా చేసుకుంటున్నాము. అందుకే ఈనాడు కిందకి వెళ్ళిపోతున్నాం. బెళ్ళగొట్టిన దాకా నిద్రపోలేదు. అలా పోతే పోయింది. ఈ కార్యాలు జరిగి 4000 సంవత్సరాలు అయినప్పటికీ ఇష్మాయేలుకి ఇస్సాకు సంతానానికి ఇప్పటికీ యుద్ధాలే. హిస్టరీ చూడండి. 4000 years ఒక రాంగ్ డెసిషన్, ఇప్పటికీ యుద్ధాలే. నీవు తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయము నీ కుటుంబాన్ని కూల్చేసుకుంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చేయండి, దైవజనులను అడగండి. దే ఆర్ సఫరింగ్ ఫర్ యూ పీపుల్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా 17వ వచనం ప్రకారంగా హెబ్రీ 13:17 ప్రకారంగా దైవజనులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసి చెప్తారు. నమ్మకాలు మనకు లేవు. దైవజనుల మీద రెస్పెక్ట్ లేదు. వి వోంట్ బిలీవ్ అవర్ షాడో ఆల్సో. మన నీడనే మనం నమ్మం. ఇదే సమస్య యేసయ్యకు కూడా వచ్చింది. ఎవరికండి? అదే నేను 3వ పాఠం చదివించాను. గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. వెళ్ళి హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి లూకా సువార్త నేను చదివించాలని ఇష్టపడుతున్నాను. 22వ అధ్యాయము 39వ వచనం చూడండి. తరువాత ఆయన అనగా యేసయ్య బయలుదేరి తన వాడుక చొప్పున, ఆయనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన వాడికి ఏంటండి? ప్రార్థన చేయడం. మన వాడికి ఏమిటండి? సొంత డెసిషన్ తీసుకోవడం. ఎందుకంటే మనం చాలా జ్ఞానవంతులం, చాలా ఎడ్యుకేషన్ మీద మన పైన బాగా నమ్మకం ఎక్కువ. తన వాడుక చొప్పున, హీ హిమ్సెల్ఫ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ, ఈజ్ ఇన్ఫినైట్ గాడ్, హీ సుప్రీం గాడ్. ఆయన ఆలోచన మనకి తెలియంది కాదు. అయినా తండ్రితోటి కన్సల్ట్ చేయడానికి ఎందుకు తహతహలాడుతున్నాడు అనగా మనకు నేర్పుతున్నాడు. మనకు నేర్పుతున్నాడండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ టాక్ టు ది గాడ్. ముప్పై 31వ వచనము. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, మనలాగా మంచంపై ఫోమ్ బెడ్ పై కూర్చొని కాదు, మోకాళ్ళుని. ఇక మన ప్రార్థన మీకు తెలియందే ఉంది. మోకాళ్ళ కింద దిండ్లు, పక్కన మస్కిటో కాయలు, అప్పుడప్పుడు సెల్ ఫోన్లో మళ్ళీ హలో నేను ప్రార్థనలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను.
మన ప్రార్థనలకి 3 ఫోన్ కాల్స్. ఆహా, ఏమి ప్రార్థన అండి! దానికంటే ఆయన పడుకోరాదు? అనవసరంగా తండ్రిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? మోకాళ్ళలోని తండ్రి 42వ వచనం చూడండి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఈ మాటలు, ఈ పాటలు నేను విన్నప్పుడు చాలా సఫర్ అయ్యానండి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిటి ఈ విధంగా ప్రార్థన చేయడం ఏమిటి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించునుగాక. అసలు ఏమిటిది? నిజం చెప్తున్నానండి, చాలా కాలం వరకు నేను వీటి విషయమై తొందరపడకుండా ప్రార్థిస్తూనే ఉన్నాను. యు బిలీవ్ మీ ఆర్ నాట్, అందరిలాగా డొల్లించుకుంటా పోను నేను. అందుకే మనకి మిడిమిడి జ్ఞానం అంటాను నేను. ఎప్పుడు ఆన్సర్ పొందాలి, నా తపన ఎప్పుడు అదే. ప్రతిదానికి మీరు పాటి గమనించే ఉండాలి. ప్రతి విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఏమిటిది? ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి? ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు వచ్చినటువంటి ఈ మెసేజ్, నేను చెప్పే మెసేజ్. తండ్రికి ఒక ప్రాబ్లం వచ్చింది, వాట్ టు డూ. అది మామూలు, మనం ఏదో ఒక గిన్నె, ఆ గిన్నె ఏదో తాగొద్దు అంటున్నాడు. ఏంటమ్మా, తాగితే ఏమైద్దమ్మా, అంతవరకే మనకి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ డైమెన్షన్లో అంతవరకే మనకి తెలుసు. చెప్పినోళ్ళు లేరండి. ఎందుకు యేసయ్య మోకాళ్ళు వస్తుందో ఆలోచించారు ఎప్పుడన్నా? ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో, దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో, అసలు ఎందుకు వచ్చాడో, ఏమిటి ఆ ప్రార్థన ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? నో, నేను ఆలోచించలేదు. దాన్ని అసలు పట్టించుకోము. మనకు కావాల్సింది ఎంతసేపు పనికిరాని కొన్ని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాము తప్ప పనికొచ్చే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేమే. తండ్రికున్న ఒకే ఒక్క అలవాటు ఏమిటనగా ప్రార్థించాలి, దాని సమాధానాన్ని పొందుకోవాలి, అప్పుడు దాన్ని యాక్షన్లో పెట్టాలి. మనం, మీ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని అంటల్లా. ఏం చేయాలి? తండ్రి ఏం చెప్తున్నాడు? పేతురు పత్రిక 2:21 వచనంలో అది మాదిరి. ఈనాడు మనము కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోకాడు అనండి. తండ్రికి చెప్పండి, ఆ అలవాటు చేసుకోండి. ప్రార్థన అంటే గడగడ 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 ఏదో 4 మాటలు మాట్లాడి డౌన్ పట్టుకోవడం కాదు. అలవాటు చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం, స్లోలీ. ప్రార్థనకు టైం కేటాయించండి. తొందరేంటి? 24 గంటల్లో ఎంతసేపు కేటాయిస్తున్నారు? 10 నిమిషాలా? పావు గంట? 5 నిమిషాలా? రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇదే అలవాటు కలిగిన వాడు ఎవరనగా అపోస్తలుడైన యోహాన్. యోహాన్ నూనెలో వేశారు, కాలిపోయాడు. మొన్ననే చెప్పాను. కానీ ప్రార్థన వదిలిపెట్టలేదు. యోసేపుని జైల్లో వేశారు, ప్రార్థన వదిలిపెట్టలేదు.
ఎన్నో ఉదాహరణలు మన ముందుంది. ఏది కావాలన్నా అపోస్తలుడైన యోహానుకున్న అలవాటు ఏమిటంటే ప్రార్థన. పద్మాసులో ఉన్నాడు, ప్రార్థన మొదలు పెట్టాడు. ఒక అచేతనమైన జీవితంలో ఉండి అప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 1:11. ఎవరైనా పెద్దగా గబాలను చదవాలి. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తువతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. తర్వాత ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. చాలండి. 11వ వచనంలో 10, 11 కలిసి ఉంటుంది కనుక పాస్టర్ గారు ఏం చేశారంటే కొంచెం 11 చదివేశాడు. 10లో కూడా చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను వింటిని. ప్రార్థన చేస్తే తండ్రి మాట్లాడతాడు. దీన్ని మనం నమ్మమండి. నాకు తెలుసు అది. నమ్మితే ఎందుకు ప్రార్థన చేయం? బికాజ్ వీఆర్ క్రిస్టియన్స్, సో దట్ వీఆర్ ప్రేయింగ్. ఏదో అమ్మ నాన్నలు చిన్నప్పుడు నేర్పారు కనుక ఏదో వాళ్ళందరూ నేను చేస్తున్నాను, అది కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్. గుసగుసలాడినట్టు మాట్లాడుతున్నాడా? బూరధ్వని వంటి స్వరము. యోహాను అన్నాడు, నో, బూరధ్వని వంటి స్వరము. మోషేతో కూడా నిర్గమకాండము 3వ అధ్యాయం 1-2 వచనాల్లో అగ్ని పొదలో నుండి ఒక అగ్ని మండుతూ మోజెస్ మోజెస్ వినపట్ల. నీవు డైలీ ప్రార్థన చేయి, నీతో మాట్లాడతాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి కనీసం. మాట్లాడే దేవుడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నది? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చూసారా, ఇక్కడ నుంచి మీరు 7 సంఘాలతో అదే మాటలు ఉంటాయి. నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు వింటూనే ఉండండి అని. చెవిగలవాడు నేను చెప్పే మాటలు వినుగాక. పెర్గమంతో అదే మాటలు, తుయతైరాతో అదే మాటలు, సార్దీస్తో అదే మాటలు, ఫిలదెల్ఫియాతో అదే మాటలు, చివరికి లవోదికయతో కూడా 3వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుందండి? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూసారా, 2వ అధ్యాయంలో మొదలుపెట్టిన యేసయ్య చివరి దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరితోటి? యోహానుతో. చెప్పరండి, ఎవరితోటి? మరి నీతో మాట్లాడ్డా? నీ కుటుంబ సమస్యల్లో నువ్వు ప్రార్థన చేస్తే మాట్లాడ్డా? మనం చెయ్యం. ఎందుకండి అలా అయిపోతున్నాం? ఎన్ని సంవత్సరాలు గడపాలండి మనం? అక్కడికి ఆగాడా అంటే అదే 4వ అధ్యాయం 1-2 వచనాల్లో యోహాను నువ్వు పైకెక్కిరా అంటున్నాడు. ఇంకొక గొప్ప దీవెన ఏమిటంటే యూ ప్లీజ్ కమ్ అప్, పరలోకానికే రా. మనం ఎక్కడున్నాం? ఫస్ట్ స్టెప్ లోనే తడబడుతున్నాం. ఒకవేళ ఫస్ట్ స్టెప్ లో నువ్వు తడబడకపోతే 2వ స్టెప్ ఏమిటి? నిన్ను కూడా చెప్పలేమండి పరలోకానికి తీసుక. అందుకే ఫస్ట్ స్టెప్ లో పౌలు ఎంతగా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన విని సెకండ్ స్టెప్ లో పరదేశికి తీసుకుని వెళ్ళాడు. మనమేమది వట్టిదే బ్రదర్, మనకి అంతేనండి. 2 మాటలు వచ్చండి, ఏది చెప్పినా వట్టిదే బ్రదర్, ఏది చెప్పినది కాదు బ్రదర్, అది వట్టిదే బ్రదర్. ఇవ్వచ్చు, ఏది లేదు బ్రదర్. ఒకటి ఒప్పుకోము, ప్రార్థన చేయలేకపోతున్నాం బ్రదర్ అని. కనుక మనము చేయవలసింది ఏమిటనగా ప్రార్థన. చెప్పండి,
దేని గురించి? నీ సమస్యల విషయమై. ఇంకా వేరే వాళ్ళ గురించి అనుకున్నారు. ఎవరి గురించి అండి? నీ గురించే. ఓ, హాఫ్ అన్ అవర్ అయింది. వచ్చి ఎవరైనా చెప్పాలంటే రానుగా. ఒక ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ సురేష్, ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సురేష్ గారు, మీతో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడట, జస్ట్ వెయిట్ చేయండి, నేను ఫోన్ కనెక్షన్ ఇస్తున్నాను అన్నాడు. ఎవరు? ఒక పిఎన్ అలాంటి వాడు, లేదా చీఫ్ సెక్రటరీ. అప్పుడు సురేష్ గారు ఎదురు చూస్తాడా చూడడా? చెప్పండి. ఎంతసేపు? 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, అరగంట అయింది. పిఎం నాతో మాట్లాడని వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అసలే పిఎం. ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకని? మాట్లాడవలసింది ఎవరు? పిఎం కనుక, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కనుక. మరి మనం ప్రార్థన చేసి మనము ఎదురు చూసేది ఎవరి కొరకు? దేవుని యొక్క స్వరము కొరకు కదా. మనకు టైం ఉందానో ఆలోచించండి. మీరు, నేనేదో మాట్లాడుతున్నాను కాదు, మీరే ఆలోచించండి. నెత్తి మీద తలకాయ, గుండె మీద తలకాయ పెట్టి ఆలోచించండి. ఎదురు చూస్తున్నారు ఎప్పుడైనా? నా ప్రార్థనకి ఏమైనా చిన్న స్వరమా వినపడద్దా? అంత టైం మనకి ఎక్కడదండి. కొన్ని పదాలు వదిలేసి ప్రార్థన చేస్తుంటాంగా స్పీడ్లో. కొన్నిసార్లు అదేంటి, నేను అత్త గురించి ప్రార్థన చేయడం మర్చిపోయినా అనుకున్నవాడు కూడా ఉన్నారు. ఎంతసేపు అయినా ఎదురు చూస్తాము ఒక పిఎంకే. మరి అటువంటిది నీవు దేవునికి ప్రార్థన చేసి ఆ స్వరము కొరకు ఎదురు చూడవలసిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నా? టేక్ యువర్ ఓన్ టైం. ముఖ్యంగా నేను స్త్రీలతో మాట్లాడుతున్నాను. ఏమండి, టీవీ సీరియల్ వస్తుందంటే అది ఎప్పుడు రాత్రి 8 గంటల కదా వచ్చేది. అందులో కొత్త సీరియల్. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతాం? బంధువులు వచ్చినా వెళ్ళగొడతాం, 8కి మర్చిపోతా ఉన్నా అలారం పెట్టుకుంటాం. ఒక సీరియల్కి ఇంత టైంను వెచ్చిస్తామే. అదే 8 గంటలకు నేను ప్రార్థన చేయాల తండ్రి కానీ ఏనాడైనా ఆలోచిస్తున్నామా? నో, we don't know and we are not giving importance to the prayers. ఒక ప్రాఫిట్ ఉన్నాడు, అతని పేరు హబక్కూక్. అతని పేరేంటండి? హబక్కూక్. అతను ఎంత మంచి హబక్కూక్ గ్రంథాన్ని ఇక్కడే చెప్పాను నేను. ఎంతమంది విన్నారు? వస్తే కదా రండి అమలారా. హబక్కూక్ అనేది అబ్బా, ఇప్పటికీ నాకు ఆ పేరు తలుచుకుంటేనే అన్ని స్క్రీన్లో కనపడుతుంటాయి. అంత మంచి ప్రవక్తను ఎక్కడ చూడలేదు. ఆయన ప్రార్థన చేసిందే మన కొరకు, సంవత్సరాల కొరకు. యెహోవా, నీ సంవత్సరములు జరుగుతుండగా అవి నాకు చెప్పమన్నది హబక్కూకే. యెహోవా, నీవు అగ్ని గంధకముల మధ్య, అగ్ని మైమరుముల మధ్య నీవు దిగు వచ్చినప్పుడు అంటాడు 3-5 వచనాల్లో హబక్కూకే. నీవు నీ అభిషక్తుని రక్షిస్తావని పలికింది కూడా హబక్కూకే 13వ వచనంలో. అటువంటి హబక్కూక్ ఏం చేస్తున్నాడు అనగా, హబక్కూక్ గ్రంథం 2-1వ వచనంలో ఆయన నాకు ఏం ఒక్క నిమిషం, గోపురముపై ఉండి ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడండి? అసలు మనం చదివేటప్పుడు ఆ గోపురాలను ఎక్కడ కొట్టేస్తాం. ఇక్కడ మనం చాలా స్పీడ్కి వెళ్తాం కదండి, మన అలవాటు. ఎక్కడున్నాడు ఆయన? గోపురము పైన. ఇంకేదో ముక్కు ఉంది, చదువుతారా? కనిపెట్టుకొని ఉందునను. కొంచెం ముందే. నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నా కావలి స్థలము మీదను. ఆగు, కావలి స్థలము. ఈయన కావలి కూడా కాస్తున్నాడు. ఈయనకు జాబ్ ఉందండోయ్ ప్రాఫిట్ కి. కావలి స్థలములో గోపురము పైన ప్రార్థన చేసి తాను అడిగిన ప్రశ్నలు. హబక్కూకు ఎంతమంది గుర్తుందో కానీ అన్ని ప్రశ్నలు నేను చెప్పాను, సమాధానాలు చెప్పాను. ప్రార్థన చేసి పొందుకొని చెప్పాడు.
ఏమో, మిమ్మల్ని పండితులు చేయాలనుకుంటున్నాను నేను. ఎప్పుడు అవుతారో ఆలోచించుకోండి. ఏమి సమాధానము తండ్రి చెప్తాడు? అసలు ఇవన్నీ జరుగుతాయా? ప్రవక్తల గ్రంథాలు నేను చదివాని. 3వ వచనంలో ఏముందండి? 2:3లో ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. చాలండి. ఏదైనా సరే సమాధానం వచ్చేస్తుంది, తప్పకుండా జరుగుతుంది. హబక్కూకు ప్రతిదానికి ఒక సమయం ఉంది. నీ ప్రార్థన నేను విన్నాను అని తండ్రి మాట్లాడుతున్నాడు. మనము కూడా ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం తీసుకోను. ఒకే ఒక మాట చెప్తున్నాను, ప్రార్థన చేయండి. నీ జీవితము, నీ కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వ్యాపారములో, ఉద్యోగములో, కుటుంబములో. పర్చేజ్ చేసే ముందు అది కొందామా, ఇది కొందామా, ఇది అమ్మేద్దామా, అది అమ్మేద్దామా. యు రిక్వైర్ ప్రేయర్, నాట్ డెసిషన్స్. అక్కడ యేసయ్య మోకాళ్ళుని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అంటున్నాడంటే అర్థం ఏంటి? మరణానికి భయపడా? కాదు. అసలు తండ్రి దిగి వచ్చింది మన కొరకై 1000 సార్లు చనిపోవడానికైనా సిద్ధపడి, 1000 times అయినా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడేదో ఉంది. ఆ ప్రార్థనలో మర్మం ఉంది. ఆ మర్మమును ఎరగలేకనే మన ప్రార్థనలు బలహీనమైపోయి మనం ఏది పట్టించుకోకుండా మన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. అసలు తండ్రి దిగి వచ్చిందే చనిపోదామని. అవునా కాదా? ఎన్నో మార్లు అన్నాడు కదా ఫిలిప్పీ పత్రిక 2:6, 7, 8 వచనాల్లో, ఆయన దేవునితో సమానముగా ఉండుట ఎంచుకున్న భాగ్యమని ఎంచుకొనక ఆయనే దిగి వచ్చి రిక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ధరించి సిలువలో వ్రేలాడి రక్తమును చిందించి మనకి రక్షణ ఇస్తామనే కదా వచ్చింది. కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అసలు ఈ ఎక్స్ప్లెనేషనే నాకు 1 hour పడద్దండి. తండ్రి అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. ఏ శరీరుడు చనిపోయినా రక్షణ రాదు. అర్థమవుతుందండి? 6,000 సంవత్సరాల్లో ఎన్ని వేల మంది చనిపోయారో. చనిపోలేదా? రక్షణ వచ్చిందా? రాలా. అలా రక్షణ వస్తే 2 దొంగలు కూడా చనిపోయారు సిలువలో వేలాడి. వాళ్ళకే రక్షణ రాలా. వాడు చనిపోలేదా? రక్షణకు కావలసింది శరీర మరణము కాదు, శరీరము సిలువకు వేయడం కాదు. సమస్త పాపములను నేను తీసుకుంటానని తనపై వేసుకునే ఒక పవిత్రమైన వ్యక్తి కావాలి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి మహింపరచండి. ఒక పాపరహితుడు వచ్చి మన పాపములను తనపై వేసుకోవాలి. నాకు ఒక మాట కదిలించి వేసింది ఏమిటంటే, ఎందుకు ఇంతకీ యేసయ్య అంత పెద్ద ప్రార్థన చేస్తున్నాడంటే, నా దేవా నా దేవా నా చెయ్యేలా చెప్పరేమండి? నా దేవా నా దేవా
నా చెయ్యేలా ఇది అనగా, నేను నీవు ఎప్పుడు ఏకమై ఉన్నా మహిమాన్వితులము. ఎంతమందికి అర్థమైందో? ఈనాడు పెద్ద డిబేట్లు జరుగుతున్నాయి. వీక్షకులు కూడా ఇప్పుడు చూస్తారు. ఈనాడు యేసయ్య వేరు, దేవుడి వేరు, పరిశుద్ధాత్ముడి వేరు, అది వేరు, ఇది వేరు, ట్రినిటీ వేరు. అబ్బో, ఇక మరికొందరేమో ముగ్గురు ఒకటే, వన్నెస్ ఆర్ మోడలిజం ఆర్ సమదరిజం. ఒకవేళ అంతా ఒకటే అయితే యేసయ్య నా దేవా నా దేవా అని ఎవరిని పిలుస్తున్నాడు? ఆయనే దేవుడు కదా. అర్థమైందండి? అనగా త్రిత్వంలో దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ మన ముగ్గురము ఐక్యమై ఉన్నాము కదా. ఇప్పుడు నేను వదిలివేయవలసి వస్తుంది. అర్థమవుతుందండి? అందరికీ అర్థమవుతుందా? యూనిటీ విడదీయరాని బంధము. ఈ యజ్ఞము ద్వారా, ఈ శిలువ ద్వారా నేను కొంతసేపు, కొంత సమయము వదిలిపెట్టవలసి వస్తుంది. ఆ ఎడబాటును యేసయ్య సహించలేకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది సహించలేకపోతున్నాడు? కొద్దిసేపు నీవు నన్ను వదిలిపెట్టాలి, నేను నిన్ను వదిలిపెట్టాలి. అది తండ్రిని వేధిస్తున్నటువంటి గిన్నె. మనం సీరియస్గా తీసుకోం. తండ్రితో ఉన్న ఫెలోషిప్ ఎప్పుడు యేసయ్యకి ఏం కనపడుతుందంటే, తండ్రి తాను ఏకమై ఉన్నారు. తండ్రి నేను ఏకమై ఉన్నాం. ఈ ఫెలోషిప్ కొంతసేపు విడిపోయి ఉండాలి. మనము కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో యేసయ్యతో ప్రార్థన చేయడము, యేసయ్యకు మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడము, వినడము అనే అలవాటును, వాడుకను మర్చిపోకూడదు. ఒకసారి రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37, 39 చదువుతారా? మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను. చాలండి. ఏదైనా సరే యేసయ్య నుండి నన్ను వేరు చెయ్యలేవు. మనకి అంతేం అక్కర్లేదండి. ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నారు దైవజనులు? మత్తయి సువార్తలో కూడా యేసయ్య అంటాడు, 5వ అధ్యాయం అంతా తర్వాత చదవండి. కొందరికి కన్య అభ్యంతరపరిచిద్దట. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు టైం లేదు, ఓన్లీ 12 minutes ఉంది. కొందరికి చెయ్యి అభ్యంతరపరిచిద్దట, కొందరికి ఏదైనా అభ్యంతరపరిచిద్ది. అందుకే అన్నాడు, అభ్యంతరపరుచున్నదేదో తీసివేసుకొని పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలే కానీ ఈ లోకము పైన మనసు పెట్టుకొని జీవించడం వల్ల నీకేది చెప్పండి? ఏది దొరకదు, ఏది దొరకదు. అంత దాకెందుకు?
భార్య భర్తలు తీసుకోండి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికి సరిపోద్ది. ఏదో చిన్న గొడవ వచ్చి భార్య భర్తలు ఇద్దరు అలిగారు. ఏమయ్యారు? అలిగారు. భర్త భార్యతో మాట్లాడట్లేదు, భార్య భర్తతో మాట్లాడట్లేదు. ఏదో చిన్న డిస్ప్యూట్ వచ్చింది, ఎవరూ పలకరించుకోవట్లేదు. భర్త ఏమో తనకు తాను రాజుగా బింకంగా కూర్చున్నాడు, దేశానికే రాజులాగా. భార్య తనేమో తక్కువ, నేను దేశానికి రాణి అని ఆవిడ కూర్చుంది. ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల సెల్ ఫోన్లు పగులుతున్నాయి, కిచెన్లో శబ్దాలు వస్తున్నాయి, అయినా పలకరించుకోవటం లేదు. ఎందుకని? వారిలో స్పిరిచువల్ లైఫ్ లేదు. ఏం లేదండి. అదే సిచ్యువేషన్ ఇప్పుడు తండ్రికి మనకు ఏర్పడింది. తండ్రి పరిశుద్ధుడు, మనం పాపులము. మనము తండ్రితో మాట్లాడడం మానేసి అలిగి కూర్చున్నాం. తండ్రి కూడా పరిశుద్ధుడు కనుక వారే రాకపోతే నేనేం చేయాలని అలిగి కూర్చున్నాడే అనుకోండి, భార్యాభర్తల్లాగా అనుకోండి. రక్షణ వస్తుందా? కానీ ముందుగా పలకరించింది ఎవరు అనుకుంటున్నారు? తండ్రి అనండి. తండ్రికి బిడ్డల పైన ప్రేమ ఉన్నది కనుక తన కుమారుడిగా యేసయ్యను పంపించి మనల్ని పలకరింపజేసి రక్షణను అనుగ్రహించి నాకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. ఆ మనసు మనకు లేదు. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఊహలు, ఎన్నో వింతైన పులకింతలతో వస్తాం. అన్నీ మర్చిపోయి అలిగి కూర్చుంటారు. ఎప్పుడు? కొంతకాలమైన తర్వాత. కానీ యేసయ్య చూడండి, మన కొరకే దిగి వచ్చాడు. తండ్రి చూడండి, మన కొరకే తన కుమారుని పంపించాడు. అందుకే యోహాను సువార్త 3:16 మనకి అంత అద్భుతంగా లిఖించబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుకనే తన ప్రియ కుమారుని పంపించాడు. నేను ఒక చరణం, ఒక పల్లవ పాడతా చూడండి. పాట పాడతాను, పాటను వదిలిపెట్టండి, మాటలు వినండి. కనీసం ప్రియులారా, మాటలు వినండి. దేవరని దీవెనలు ధారాళముగ వీరలపై. భార్యాభర్తలండి, నిలబడదు. బాగుగా వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. అర్థమైందండి అందరికీ? పెళ్ళైన నిలబెట్టి ధారాళముగా నీ దీవెనలు వారిపై కుమ్మరించి వారిని దీవించమని మనం పాట పాడతాం. ఇక చరణంలోకి వస్తే, దంపతులు దండిగని. ఇక్కడ నీ ప్లస్ ఈ రెండు కలిపి ఒక సంధి ఏర్పడింది. దంపతులు దండిగని ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపునవి. సహింపున అంటే ఒకవేళ భర్త ఏమైనా అంటే భార్య ఏమైనా సజెషన్ ఇస్తే భర్త దాన్ని సహించాలి అని చెప్తున్నారు. మనకి ఇప్పుడు జనరేషన్కి ఈ పాట మొత్తం కంఠస్థం పట్టడం ముక్క అర్థం కాదు. ఇది అల్లాడి పెద రామస్వామి గారు రాసిన పాట. ఇది
ఒకప్పుడు అన్యుడు ఆయన అన్యుడండి. ఒకప్పుడు అల్లాడి పెదరామస్వామి గారు ఎటువంటి పాదలండి? ఈ కవిను నీ కరుణం ఆకరు వరకును లోకములో. బ్యూటిఫుల్ వర్సెస్. అటువంటి దంపతులు సహించాలి, స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలి, పలకరించుకోవాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని కొంచెం పక్కెళ్ళి చేస్తాం. మనకు అసలు ఏ చర్చి కావాలండి? నాకైతే సిఎస్ఐ కావాలండి. ఎందుకంటే సిఎస్ఐలో చాలా మంది జనం ఉంటారు, తప్పేం లేదు. 3,000 మంది 4,000 మంది ఉంటారు, హాయిగా అందరినీ పలకరించవచ్చు. ఐ వాంట్ సిఎస్ఐ చర్చ్ బికాజ్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్. మరికొందరికేమో ఇంగ్లీష్ చర్చ్ అంటే ఇష్టం. ఎందుకంటే నాకు వచ్చే ఇంగ్లీష్ తక్కువైనా ఇంగ్లీష్ చర్చికి వెళ్తే కొంచెం స్టేటస్గా ఉంటుందిగా. ఏమంటే ఎన్ని గంటలకు వెళ్ళారండి అంటే, నేను ఇంగ్లీష్ చర్చికి వెళ్ళానండి. ఆ చెప్పినోడు ఏమిటో చెప్పాడో, మరి విన్నోడిని నేనేం వెళ్ళాను, తప్పు పట్టట్లేదు. ఇంగ్లీష్ చర్చ్. మరి కొందరు ఏసీలు, కార్ పార్కింగ్ ప్లేస్, ఆ చర్చ మనకు కావాలి. ఒక టిఫిన్ చేయడానికి ఏ హోటల్ మంచిదని అడుక్కునే మనము ఒక మంచి వాక్యము కొరకు ఎదురు చూడమా? ఒక సండే ఒక మంచి వాక్యం వింటాను. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. నాకేం కావాలి? నాకెందుకు నా కుటుంబం రూయిన్ అయిపోతుంది? ఎందుకు నేను బాగుపడలేకపోతున్నాను? మనకేం కావాలండి? మంచి చర్చ్ కావాలి. చెప్పరు? మంచి చర్చ్ కావాలి. స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు కావాలి. కానీ యేసయ్య ఇవేం పట్టించుకోవటం లేదు, లోకాన్ని పట్టించుకోవడం లేదు, రోమన్ ఎంపరర్స్ని పట్టించుకోవడం లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు. నా ఎదురుగా ఉన్నటువంటి నా సర్వలోకములో ఉన్న జనులకు రక్షణ కావాలి. మనకి లోకం కావాలి, హంగులు కావాలి, ఆర్భాటాలు కావాలి. తప్పేం లేదు, అటువైపే మొగ్గు చూపుతున్నాం. యేసయ్యని గురించి నేను ఏం చెప్పాలో నాకే తెలియదండి. ఐఎమ్ వెరీ వీక్ టు టెల్ అబౌట్ లార్డ్ జీసస్. ఎన్ని చెప్పినా సమయం చాలదు. గాడ్ ఆఫ్ ఆల్మైటీ. తండ్రి వచ్చి నిలబడ్డాడు యేసయ్య ముందు. యేసయ్య, నీకు నిజంగా గిన్నెను తాగడం కష్టమైతే, అందరికి అర్థమవుతుందా? అందరికీ పలచగా ఎక్కడో వెనక కూర్చున్నారు, కొంచెం ముందు కూర్చున్నా బాగుండేది. అందరికి అర్థమవుతుందా? నీకు నిజంగా, నాతోడు, నీకు నిజంగా గిన్నె తాగడం కష్టమైతే యేసయ్య వచ్చేయి. నాతో సమానంగా ఉన్నావు కదా నీవు. నా నామం నీకుంది కదా యేసయ్య. నువ్వెందుకు ఇక్కడ మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నావు గెత్సెమనే తోటలో గంటల తరబడి? వచ్చేయి. యు నో, నాకంటే నీకు తెలుసు. వచ్చాయి. ఒకవేళ నీవు నాతో వస్తే ఆ సందీప్ రక్షించబడాడు. ఈ బోధ చేస్తున్న ఫిలిప్పు నరకానికి పెడతాడు. సర్వలోకానికి రక్షణ అయితే రాదు. కమాన్, వచ్చే అన్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను నీతో ఒక్క క్షణమైన ఎడబాటును సహిస్తాను, భరిస్తాను, కానీ లోక రక్షణ నాకు కావాలి.
నీ మాట నిలబడాలి. నీవు లోకాన్ని ప్రేమించి నన్ను పంపించావు. నీవు చెప్పిన మాట వినటానికే వచ్చాను కనుక సాల్వేషన్ అందరికీ కావాలి కావాలి కావాలి. నీతో ఒక్క నిమిషము యెషయా గ్రంథం 54:7 ఉన్న మాట ప్రకారంగా నేను భరిస్తాను తండ్రి, నేను భరిస్తాను. కానీ ఏం కావాలి? రక్షణ కావాలి. ఏం కావాలి? ప్రజలకు రక్షణ. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ కప్పును తాగుతాను. ఇప్పుడు మనము కూడా ఆ యేసయ్యకు వేరుగా జీవించి ఆయన దేవుడు కాదేమో, ఆయన రక్షకుడు కాదేమో, ఆయన ఏదో వద్దులా మాటలు నేను ఆయన ఏదో పెద్దన్నట చిన్నన్నట ఇంకేంటో అనరాని మాటలు అనుకుంటూ జీవిస్తున్నాం. మనము ఎట ఆలోచిస్తున్నాం? రక్షకుడు దయించినాడట భూమి పైన మన కొరకై. 3 గంటలు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. 3 గంటలు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. 3 గంటలు 3 hours. ఎటువంటి పొజిషన్? మోకాళ్ళుని చెమటలు గారిపోతున్నాయి. ఇలా ఫ్యాన్లు లేవు. కావడం కాదు, రక్తంగా మారుతుంది. పరకాయ చేయండి. ఎవరు బ్రదర్ ట్రినిటీలో ఏం చెప్పాలో మరి? ట్రినిటీలో ఆయన ఎవరో నువ్వు చదువు. దివినేలు రాజా భువికేల నీరాక దూతాళి నిన్ను కొల్లువా పాపుల నీ ప్రియులు దివినేలు రాజా. మోకాళ్ళుని రక్తముగా చెమట మారిపోతుంటే ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకై నా కొరకై. మనమేమో ఆయన ఎవరు, ఆయన స్టేటస్లు ఏమిటి, మన బ్రతుకులు ఏమిటి? నీ ముందే అన్నాను. ఈరోజు హెడ్డింగ్ ఏంటండి? అంశం పేరేంటండి? మన జీవితాల్లో. ఇప్పుడు చెప్పండి మీరు, మన జీవితాల్లో దేనికి విలువనిద్దాం? యేసయ్యతో మాట్లాడడానికి, యేసయ్యతో జీవించడానికి, మీ ప్రతి సమస్యని యేసయ్యకు చెప్పడానికి. One day, don't forget. One day or other day you have to leave this world. అప్పుడు తెలుస్తుంది. ఈవినింగ్ నేను చెప్పబోతున్నా, నా కుటుంబానికి చెప్పబోతున్నాను ఈ మెసేజ్ని సాయంత్రం. అప్పుడు ఏమిటి నీ స్థితి? అందరం లేచి నిలబడదాం. ఎప్పుడైతే నీవు తండ్రికి అటాచ్ అయి ఉంటావో అప్పుడు ఎవరైనా వచ్చి, పాస్టర్ గారండి మీరు ఎందుకండి ఇక్కడ కూర్చున్నారు, పోదాం టీవీ సీరియల్ దగ్గరకంటే వస్తాడా? నేను ఈ సహవాసమును వదిలి ఇక్కడ నుండి నేను ఎక్కడికి పోనాను అంటాడా అనడా? మరి వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఎందుకు బలపడుతుంది? చర్చెస్ ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి? మీరు ఎక్కడికన్నా పెడదాం పదండి కారు వేసుకొని. వీ వాంట్ జీసస్ అనేవాళ్ళు ఎంతమంది? ఆ అనుభవంలోనికి ఎప్పుడు నడుస్తాం? ఎన్ని సంవత్సరాలకి నడుస్తాం? ఏ సంవత్సరంలో నడుస్తాం? దేవుని ఫెలోషిప్ నాకు కావాలని ఎవరు డెసిషన్ తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారు? యేసయ్య ఒక్క క్షణము, ఒకే ఒక్క క్షణం అని అంటున్నాడు. ఒకే ఒక్క క్షణం నేను నిన్ను వదిలి ఉండలేను, విడిచి ఉండలేను, ఎడబాటును సహించలేను. మనం సంవత్సరాలు గడుపుకుంటున్నాం, ఇంకా 2 సంవత్సరాలు. ఏమండి సెమీ క్రిస్మస్ ఎప్పుడు పెడదాం? ఎన్ని సెమీ క్రిస్మస్ పెట్టుకుందాం? 2 చేతులు పైకెత్తుదాం. ప్రియులారా,
ప్రభు మనతో మాట్లాడాడు, నీతో నాతో మాట్లాడాడు. మన జీవితంలో దేనికి విలువనిస్తామని, మన జీవితంలో దేనికి విలువనిస్తామని. అసలు నీకున్న ప్రాబ్లమ్స్కి ఏనాడైనా నీవు తండ్రితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎనీ డెసిషన్. కుటుంబం అన్నాక సమస్యలు వస్తాయి, కుటుంబం అన్నాక అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్తో నిండి ఉంటుంది, చీకటి వెలుగులు ఉంటాయి. అంత మాత్రాన దేవునికి దూరంగా జీవిద్దాం అనుకుంటున్నామా? ప్రార్థనలు మానేస్తారా? గుడికి రావడం మానేస్తారా? ఎవరిపైన ఎలక? భర్త పైన భార్య, భార్య పైన భర్త, లేక మన అలక కుటుంబాలపైన, లేక సంఘము పైన, లేక దేనిపైన ఆలోచించండి. ఆయన మన కొరకే దిగి వచ్చి, మన కొరకే చింతించి, రక్తాన్ని చిందించి, ఈరోజు పరిశుద్ధ బల్ల ఆరాధన అని ప్రపంచమంతటా కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ది డే ఆచరిస్తూ ఉంటారు కదా. మనకు బాగా తెలుసు, అన్నీ తెలుసు, కానీ తెలియనట్టుగానే ఉంటాం. నీ భవితవ్యము నీ చేతిలోనే ఉంది. అనవసరమైన వాటికి కన్నీరు కార్చే నీవు అవసరమైన వాటి కొరకు ఒక్క చుక్క కన్నీరు నీ దగ్గర లేదు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. అందుకొచ్చాడు. ఆ 3 గంటలు ఇదిగో మీ కొరకై నా శరీరమును నలగొట్టుకొనబోతున్నాను, ఇదిగో మీ కొరకే రక్తమును చిందించబోతున్నాను అని జస్ట్ అవర్స్ బిఫోరే చెప్పి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఎన్ని గంటలు ప్రార్థన చేశాడో ఎప్పుడైనా ఆలోచించావా నీవు? నీ కుటుంబం కొరకై ఏనాడైనా ప్రార్థించావా నీవు? ఆలోచించు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లో ఐ విల్ బి విత్ యూ అన్న తండ్రి మనకున్నాడు. ఏ మాత్రము మార్పు లేని తండ్రి మనకున్నాడు. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నీచ జీవము నీచును. ప్రాణము అసిలువపైని బలిగా నిడినిన్ కొనే కదా. ప్రాణము అసిలువపైని బలిగా నిడినిన్ కొనే కదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఒక్కసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో.
నీ పరిస్థితులను జ్ఞాపకం చేసుకో. నీ ఒడిదుడుకులను జ్ఞాపకం చేసుకో. ప్రజెంట్ సిచ్యువేషన్ మైట్ బి ఫ్రూట్ఫుల్. ప్రసంగి గ్రంథం 8, 11, 12 అవే ఉంటాయి. అవి శాశ్వతాలు కావు. తండ్రి నీకు అవకాశం ఇచ్చి చూస్తున్నాడు, మారతావేమోనని. నాతో నీవు సాంగత్యము స్నేహము కలిగి ఉంటావేమోనని. అంతేకాని నీ తెలివిని బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీకున్న ఐశ్వర్యమును బట్టి ఐశ్వర్యం కలగటం లేదు. ఒక్కమారు 2 చేతులు పైకెత్తి నీ చేతులలో ఉన్నటువంటి ఇంత గొప్ప శాశ్వతమైన బంధము, ఇదే ఆత్మ బంధము. శరీర బంధముల కంటే అతీతమైన శక్తి కలిగినది ఆత్మ బంధము. అదే యేసయ్య మనకిచ్చాడు. లో ఐ విల్ బీ విత్ యూ. మీకేం కావాలి? నేనున్నానుగా అన్నాడు తండ్రి. ప్రార్థించండి, అలవాటు చేసుకోండి. ప్రతి ఆదివారం నాడు రండి. మంచి వాక్యములను ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి విందాం. ఐ వాంట్ వర్డ్ ఆఫ్ గాడ్. I want Lord Jesus. I want Lord Jesus. ఒక తీర్మానం తీసుకోండి. నేను మరలా చెప్తున్నాను, నా జీవితమును నా కుటుంబమును కట్టు యేసయ్య అన్న ప్రార్థన తండ్రి ఆలకించి మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మీ జీవిత విధానమే మారిపోతుంది. జైలులో ఉన్న యోసేపు మంత్రి అయిపోయి కూర్చున్నాడు. గొర్రెలను మేపుతున్న మోసెస్ ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించాడు. నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పిల్లలు నా పిల్లలు అన్నాడు. మీరు నా వారాలు అన్నాడు. మీ కొరకే దిగి వచ్చాను అన్నాడు. మీకే సమస్తమును సిద్ధపరిచాను అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 నీవు నాకు కావాలి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీతో జీవించాలని కొందరు నీ బిడ్డలు ఒక గురి కలిగి నిర్ణయాలు తీసుకున్నారు. వారిని దీవించండి. మేమందరము మీ బిడ్డలమే, కానీ ఎందుకు పక్కగా ఉన్నాము, పక్క దొడ్డిలో ఉన్నాము, మీ దొడ్డిలోనికి రాలేకపోతున్నాము. మీరే మమ్మల్ని ఆకర్షించుకోండి. మీరే మా వైపు చూస్తున్నారు, మేము మీ వైపు చూసే స్థితిని మాకు కల్పించమని ఈ చిన్ని ప్రార్థన మాకు నేర్పి కుటుంబాలు వారుగా వచ్చిన మాతో మాట్లాడిన ప్రతి మాటను ఫలింప చేయమని, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటిని జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. మంచి బలమైన వర్తమానం అందించినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు.